గైస్ వన్స్ అగైన్ వెల్కమ్ టు బీటెక్ వాళ్ళ ఛానల్. గైస్ ఈ వీడియోలో మనం గాస్ ఎలిమినేషన్ మెథడ్ ఉపయోగించి ఈక్వేషన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలైతే ఈ వీడియోలో అయితే చూద్దాం అనమాట. సో ఫస్ట్ వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అప్లై గాస్ ఎలిమినేషన్ మెథడ్ టు సాల్వ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ 2x + y + 4z = 12 అండ్ 4x + 11y - z = 33 అండ్ 8x - 3y + 2z = 20. సో ఈ ఈక్వేషన్స్ని గాస్ ఎలిమినేషన్ మెథడ్ ఉపయోగించి అయితే సాల్వ్ చేయమని అయితే అతను క్వశ్చన్ అయితే అడిగాడు అనమాట. సో ఏ విధంగా సాల్వ్ చేయాలో ఇప్పుడైతే చూద్దాం. దీనిలో మనకి అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్, మనకి బేసిక్స్ ఏంటంటే ఈ XYZని వేరియబుల్స్ అంటాం. ఈ 12, 33, 20 వీటిని ఉన్నాయి కదా, వీటిని అయితే మనం కాన్స్టెంట్స్ అయితే అంటాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మనం ఒక ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అయితే రాసుకోవాలి. సో మనకి ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే తెలిసిందే, A = B = ఇప్పుడు ఉంది కదా, ఇక్కడ వేరియబుల్స్ మాత్రం రాసుకున్నాం అనమాట. ఈ 2x + y + 4z ఉంది కదా, దీన్ని ఒక మనం మ్యాట్రిక్స్ రూపంలో రాసుకోవాలి. ఏదైనా రాసుకోవాలి, ఇక్కడ XYZని తీసేది, ఇక్కడ XYZ. సో మనం దీన్ని ఒక R1 అనుకోండి, R2 అనుకోండి, R3 అనుకోండి. ఇప్పుడు XYZని మనం బయట తీసాం అనుకోండి, ఇక్కడ ఏమేమి ఉంటాయి, 2 ఉంటుంది, ఇక్కడ y కదా 1 4, ఇక్కడ 4 11 -1 8 -3 2 ఉంటుంది అనమాట. సో వీటిని అయితే మనకు పక్కన కాన్స్టెంట్స్ ఉన్నాయి కదా, కాన్స్టెంట్స్ని అట్లే రాసుకోవాలి. 12, 33, 20 ఇది మనకు ఒక ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అనమాట. సో ఈ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ని మనం సాల్వ్ చేయాలరా అంటే మనకి ఏదైతే దీన్ని మనం అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ లెక్క మార్చాలన్నమాట. సో దీన్ని ఒక మనం మ్యాట్రిక్స్ అనుకుంటే ఇది 3x3 మ్యాట్రిక్స్. సో ఈ మ్యాట్రిక్స్ని మనం అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ లెక్క మార్చాలి. సో అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అనేది ఎట్లుంటుంది అంటే, సపోజ్ నేను ఏదైనా ఒకటి తీసుకుంటా, 1 2 3 4 5 6 7 8 9 అనుకోండి. దీన్ని మనం అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ లెక్క మార్చాలరా అంటే ఇది మనం ఎప్పుడు కానీ ఈ 1 5 9 అని ఉంది కదా మిడిల్లో, దీన్ని మనం డయాగ్నల్ అంటాం అనమాట. సో ఈ డయాగ్నల్కి కింద ఏవైతే వాల్యూస్ ఉంటాయో వీటిని మనం 0 చేయాలి. ఓకేనా, ఎట్లా ఉంటుంది అంటే అది 1 2 3 0, ఇక్కడ 0 0 మన డయాగ్నల్ కింద ఉన్నట్టు 0 అనుకున్నాం కదా, ఇక్కడ 5 6 9. సో మనం ఈ మ్యాట్రిక్స్ని అప్పర్ ట్రయాంగిల్ లెక్క మార్చాలంటే ఇది ఈ విధంగా అయితే మార్చాలి. దీన్ని అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అని అంటారనమాట. ఈ డయాగ్నల్ వాల్యూ కింద ఉండే వాల్యూస్ని మనం 0 చేసినామంటే అది అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ లెక్క మారిపోతుంది అనమాట. సేమ్ ఈ సినారియోని మనం ఇక్కడ ఉపయోగిస్తాం అనమాట. సో మనకి ఏవైతే ఈ 2 11 2 అని ఉంది కదా, ఇక్కడ ఈ ఏవైతే ఉన్నాయో దాని కింద ఉండే వాల్యూస్ని మనం ఈ మూడింటిని 1 2 3 ఈ మూడింటిని మనం 0 చేయాలన్నమాట. 0 చేసి ఈ ట్రయాంగిల్ అనేది మనకి ఈ మ్యాట్రిక్స్ అనేది మనకి అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ లెక్క మారిపోతుంది. సో దట్ ఫర్దర్ మనం ప్రాబ్లం అయితే సింపుల్గా అయితే సాల్వ్ చేసేయచ్చు అనమాట. సో దీన్ని మనం అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ లెక్క ఏ విధంగా మార్చగలం అంటే జస్ట్ ప్లస్ మైనస్ అంతే అనమాట. ప్లస్ మైనస్ చేస్తే ఇది మనకి మారిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని R1 R2 R3 అనుకున్నాం. సో నేను మళ్ళీ సపరేట్గా రాస్తాను మ్యాట్రిక్స్. సపరేట్గా రాస్తే 2 1 4 4 11 -1 8 -3 2, ఇక్కడ 12 33 20. సో ఈ వాల్యూలు అయితే ఉన్నాయి. సో ఇది మనకి R1 R2 R3 మనకి తెలిసింది. దీన్ని మనం R1 అంటాం, దీన్ని R2 అంటాం, దీన్ని R3 అంటాం. సో మనం దీన్ని డయాగ్నల్ మ్యాట్రిక్స్ లెక్క మార్చాలి. ఈ డయాగ్నల్ మ్యాట్రిక్స్ లెక్క మార్చాలంటే ఫస్ట్ ఈ 3 వాల్యూని మనం 0 చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఉండే ఈ వాల్యూని మనం 0 చేయాలంటే ఏం చేయాలంటే దీనికి మన దగ్గర ఇక్కడ ఏముంది, R1 ఉంది. సో ఇక్కడ ఎంత ఉంది వాల్యూ, 2 ఉంది. సో మనకి ఇక్కడ ఎంత ఉంది వాల్యూ, 4 ఉంది. సో దీన్ని మనం 2 ఈ R1 మనం 2తో మల్టిప్లై చేయనారంటే ఇక్కడ 2 × 2 ఏమవుతుంది, 4 అవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, R2ని R1 నుంచి తీసేసినాం అనుకోండి, 4 - 4 0 అయిపోతుంది. అంటే సింపుల్గా ఏంద్రా అంటే R2 = R2 మైనస్ ఎంతతో మల్టిప్లై చేయాలి, R1ని 2తో మల్టిప్లై చేయాలన్నమాట. సో R2 - 2R1. సో ఈ సింపుల్ మనం దీన్ని అయితే వాడామరా అంటే మనకి సింపుల్గా మ్యాట్రిక్స్ అనేది ఇక్కడ వాల్యూ అనేది 0 అయిపోతుంది. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ ఇక్కడ చేస్తాను, మళ్ళీ మ్యాట్రిక్స్ అనేది ఇక్కడ రాస్తాను అనమాట. సో R1 ఎప్పుడు కామన్గానే ఉంటుంది, 2 1 4
ఇక్కడ 12. ఓకేనా. సో రాస్తే R2 అనేది ఏమవుతున్నాను, R2 అనేది R2 ఈజ్ ఈక్వల్ టు R2 మైనస్ 2R1 అని అన్నాం. అంటే 4 మైనస్ 2 ఇంటూ 2 అంటే 4 మైనస్ 4 ఏమవుతుంది, 0 అయిపోతుంది. ఫస్ట్ వాల్యూ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ వాల్యూ ఏంది, 11 మైనస్ 2 ఇంటూ అక్కడ ఎంత ఉంది వాల్యూ 1 ఉంది. సో 11 మైనస్ 2 ఈక్వల్ టు 9. సో మనం ఈ వాల్యూస్ని కానీ మనం సేమ్ మెథడే అప్లై చేయాలన్నమాట ఆ వాల్యూస్కి కానీ. సో ఇక్కడ మనకి మూడోది ఏముంది, -1 ఉంది. -1 మైనస్ 2 ఇంటూ 4 అంటే -1 మైనస్ 8 అంటే -9 అవుతుంది. సో ఇక్కడ ఈ వాల్యూ ఉంది కదా 33, దీనికి కానీ మనం అప్లై చేయాలన్నమాట. 33 మైనస్ 2 ఇంటూ 12 ఈక్వల్ టు 33 మైనస్ 24 ఎంత అవుతుంది, 9 అవుతుంది. ఓకేనా. సేమ్ ఈ వాల్యూని తీసుకుని వచ్చి ఇక్కడ రాసేయడం అంతే. R2 ఈక్వల్ టు R2ని మనం 2R1 తీసేస్తే మనకి ఫైనల్గా వచ్చిన వాల్యూలు అయితే ఇవి. సో ఇక్కడ రాసేస్తాం 0 9 -9 ఇక్కడ ఏమొస్తుంది 9 వస్తుంది. సో ఈ వాల్యూ సేమ్ ఉంటుంది. 8 -3 2 ఇక్కడ 20 ఉంటుంది. సో ఆల్రెడీ మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఒక వాల్యూ అయితే ఇక్కడ 0 అయిపోయింది. సో రెండో వాల్యూని మనం 0 ఇక్కడ ఈ వాల్యూని మనం 0 చేయాలన్నమాట. R3లో ఈ ఫస్ట్ 2ని మనం 0 చేయాలి. 0 చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలి, సేమ్ ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఇక్కడ మనం అదే సపోజ్ R3 మైనస్ ఇక్కడ సంథింగ్ ఏదైనా వాల్యూ ఇచ్చి ఇక్కడ ఇంటూ దేనితో ఇంటూ చేసి మనం మైనస్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ 0 అవ్వదు. ఇక్కడ ఏ వాల్యూ ఉంటుంది అదే వాల్యూ ఇక్కడ ఉంటుంది. సో మనం మళ్ళీ బెటర్ ఆప్షన్ R1. సో ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఈ 8లో నుంచి ఇక్కడ 2ని ఎంతతో మల్టిప్లై చేస్తే మనకి 8 అవుతుంది అంటే 4తో. సో మనకి సింపుల్ R3 ఈక్వల్ టు R3 మైనస్ మనం ఎంత అనుకున్నాం 4R1. ఓకేనా. సో ఇప్పుడు నేను మళ్ళీ మ్యాట్రిక్స్ అనేది రాసి పెడతాను. 2 1 4 ఇక్కడ 12 ఉంటుంది, ఇక్కడ 0 ఉంటుంది, 9 -9 ఇక్కడ 9. సో R3 వాల్యూ దగ్గరికి వచ్చే కొద్దికి మనకి ఇచ్చిన ఫార్ములా ప్రకారం మనం సాల్వ్ చేయాలన్నమాట. అంటే R3 ఈక్వల్ టు R3 అంటే ఇక్కడ ఎంత ఉంది 8 మైనస్ 4R1 కదా, 4 ఇంటూ R1లో వాల్యూ ఎంత ఉంది 2 ఉంది. సో 8 మైనస్ 8 0 అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్కి వచ్చే కొద్దికి ఏమవుతుంది -3 మైనస్ 4 ఇంటూ 1 అంటే -3 -4 -7 అవుతుంది. ఇక్కడికి వచ్చే కొద్దికి ఏమవుతుంది 2 మైనస్ 4 ఇంటూ 4 అంటే 2 మైనస్ 16. సో మనకి ఏమవుతుంది -14 అవుతుంది. ఓకేనా. 2 మైనస్ 16 అంటే అవుతుంది -14 అవుతుంది. ఇక్కడికి వచ్చి ఇంకో 20 దగ్గరికి వచ్చేదానికి ఏమవుతుంది 20 మైనస్ 4 ఇంటూ 12 అంటే 20 మైనస్ 4 12 4s are 48 అంటే ఇక్కడ ఏమవుతుంది -28 వస్తుంది వాల్యూ. సో ఈ వాల్యూస్ని తీసుకుని వచ్చి ఇక్కడ పేస్ట్ చేసేయడమే. 0 -7 -14 ఇక్కడ -28. సో మనకి ఇంకొక 0 అనేది ఫామ్ అయిపోయింది. మనం డయాగ్నల్ మ్యాట్రిక్స్ లెక్క మార్చాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఉండే వాల్యూని కానీ 0 చేయాలి. సో ఇక్కడ ఉండే వాల్యూని 0 చేసేటప్పుడు మనం ఏ ఫామ్లో వాడాలంటే ఇంతకు ముందంతా మనం ఇక్కడ ఉండే వాల్యూస్ని మనం ప్రతి ఒక్క రోని ఏ రోలో అయితే మనం 0 చేయాలనుకున్నామో ఆ రోలో ఉండే ఆ రోని మనం ఫస్ట్ రోతో అనేది మైనస్ చేసుకుంటూ వచ్చాం. కానీ ఎప్పుడు కానీ ఈ వాల్యూ చేసేటప్పుడు మనం ఇంకోసారి మనం ఎప్పుడు R2 తీసుకోవడమే బెటర్ అనమాట. ఎందుకు బెటర్ అంటే సపోజ్ నేను R3 మైనస్ సమ్ వాల్యూ ఇంటూ R1 అన్నానంటే 0 - 2 అవుతుంది, ఇక్కడ 2 వచ్చేస్తుంది. సో మనకి ఇక్కడ యాక్చువల్గా మన డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే ఏముండాలి, అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అంటే ఇక్కడ 0 ఉండాలి. సో మనం బెటర్ ఇక్కడ చూసుకోవడమే. ఇప్పుడు సింపుల్ చూడండి, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 9 ఉంది. దీన్ని 7 ఇంటూ 9 అనుకుంటా, ఇక్కడ 9 ఇంటూ 7 అనుకుంటే అప్పుడు ఈ రెండు ఇక్కడ 0 అయిపోతాయి అనమాట. సో ఈ సినియారిలోకి వచ్చే ముందుకి మనం ఏం చేయొచ్చు అంటే ఈ మ్యాట్రిక్స్కి R3 ఈక్వల్ టు మనం ఏమనుకున్నాం 9 అనుకున్నాం కదా, 9 R3 మైనస్ అనుకోకూడదు, ఇక్కడ ప్లస్ అనుకుందాం. ప్లస్ ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది. సో మనం ఇక్కడ ప్లస్ చేసినామంటే మైనస్ ప్లస్ -0 అయిపోతుంది.
ఓకేనా, ఈజీగా ఇది అయిపోతుంది. సో ఇక్కడ ప్లస్ 7R2, సో 9R3 ప్లస్ 7R2. సో ఇప్పుడు సింపుల్గా దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది, ఒక నిమిషం నేను మళ్ళీ ఇక్కడ ట్రయాంగిల్ రాసుకుంటా. ట్రయాంగిల్ ఇది, ఓకే. సో నేను క్యాలిక్యులేషన్ ఇక్కడనే చేస్తా. R3 ఈక్వల్ టు 9R3 ప్లస్ 7R2. సో ఇప్పుడు వాల్యూలు ఏమొస్తుంది, ఫస్ట్ ఇది 0 ఉంది కాబట్టి 0 అయిపోతుంది అది. ప్లస్ సెకండ్కి వచ్చే కొద్దికి ఏమవుతుంది, -9R3 అంటే 9R3 కదా, -7 × 9 ప్లస్ 7R2 కాబట్టి 7 × 9, ఇది 0 అయిపోతుంది. ఈ వాల్యూ కానీ 0 అయిపోతుంది. ఇక్కడికి వచ్చే కొద్దికి ఏమవుతుంది, -14 × 9 ప్లస్ -9 × 7, ఈ వాల్యూ. సో ఈ వాల్యూ అనేది -189 అవుతుంది. ఇక్కడ సేమ్ ఈ సినారియోకి వచ్చే కొద్దికి -28 × 9 ప్లస్ 7 × 9, ఇక్కడికి వచ్చే కొద్దికి మనకి 189 ఉంటుంది అన్నమాట, -189. సో ఈ వాల్యూని మనం సింపుల్గా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకునేయాలి. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా వచ్చేది ఏమవుతుంది అంటే 2 1 4 ఇక్కడ 12 ఉంటుంది, 0 9 -9 ఇక్కడ 9 ఉంటుంది, ఇక్కడ 0 0 -189 ఇక్కడ -189 ఉంటుంది అనమాట. సో ఇది మనకు ఫైనల్గా ఫామ్ అయ్యిండే అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్. మనం ఎట్లా అంటే అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అంటారంటే ఈ డయాగనల్కి కింద ఉండే వాల్యూస్ అన్నీ 0 అయిపోయాయి అనమాట. సో ఇప్పుడు జస్ట్ సింపుల్, ఇక్కడ మనకి ఇందాక ఏమనుకున్నాం, XYZ అనుకున్నాం కదా, ఇది కాన్స్టెంట్ వాల్యూ. సో మనం దీన్ని ఇక్కడ XYZ రూపంలోకి మార్చుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ R3ని Xతో అట్లా Yతో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 0 × X ప్లస్ 0 × Y -189 × Z ఈక్వల్ టు -189, అంటే -189 Z ఈక్వల్ టు -189. ఇప్పుడు Z ఈక్వల్ టు ఏమవుతుంది, 1 అవుతుంది. ఓకేనా, ఇప్పుడు సెకండ్ రో తీసుకుంటా. సెకండ్ రో తీసుకున్న ముందుకు ఏమవుతుంది, 0 × X ప్లస్ 9 × Y -9Z ఈక్వల్ టు 9. సో ఇక్కడ మనకి Z వాల్యూ ఆల్రెడీ తెలుసు, Z వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. 9Y - 9 ఈక్వల్ టు 9. సో 9Y ఈక్వల్ టు 9 నా పక్క పంపిస్తే 9 + 9 ఈక్వల్ టు 18 అవుతుంది. సో దట్ y ఈక్వల్ 9Y ఈక్వల్ టు 18, Y ఈక్వల్ టు 18/9 ఈక్వల్ టు ఎంత, 9 2 18, Y ఈక్వల్ టు 2. Y ఈక్వల్ టు 2 అవుతుంది. ఇప్పుడు థర్డ్ కేసుకి వచ్చే కొద్దికి ఏమవుతుంది, 2x ప్లస్ y ప్లస్ 4z ఈక్వల్ టు 12. సో ఇక్కడ 2x ప్లస్ y వాల్యూ ఎంత, 2 ప్లస్ y వాల్యూ ఎంత 2 ప్లస్ 4 × z వాల్యూ ఎంత 1, సో ఈక్వల్ టు 12. 2x ప్లస్ 2 + 4 ఎంత 6 ఈక్వల్ టు 12. 2x ఈక్వల్ టు 12 - 6 ఈక్వల్ టు 6, అంటే x ఈక్వల్ టు 6/2 అంటే 3. సో x ఈక్వల్ టు 3. సో ఇప్పుడు మనకి ఫైనల్గా సాల్వ్ చేసి వచ్చిన వాల్యూలు ఏంది, x ఈక్వల్ టు 3, y ఈక్వల్ టు 2, z ఈక్వల్ టు 1. సో ఇది గైస్ టోటల్గా మనం ఇచ్చిన ప్రాబ్లమ్ని, ఈ ప్రాబ్లమ్ని గాస్ ఎలిమినేషన్ మెథడ్ ఉపయోగించి సాల్వ్ చేస్తే మనకు వచ్చిన వాల్యూలు x ఈక్వల్ టు 3, y ఈక్వల్ టు 2, z ఈక్వల్ టు 1. సో ఇది గైస్ ఫైనల్గా వీడియో అయితే. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే దెన్ గైస్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దెన్ బాయ్ గైస్.